కొబ్బరి నూనె, శనగ నూనె, యాప చేదు, సంపంగ నూనె, ఇప్ప నూనె, పాలనాయలు కాళ్ళేమో. పెద్దమ్మ యాప చేదు తీసుకో, దోశలు బాగా అవుతాయి. వద్దా పదుకుంటూ పొద్దు దిగుబడి పోతా వెన్నెవరు చేపలు తెచ్చినాడు. నీవెవరు మానవా? మా అన్నేదిలే. మా నాయన సొత్తు తాగుతాం, తలకు పోసుకుంటాం. మీ నాయన సొత్తు తాగుతానమ్మా. మా అన్నేది లేదు. అలా కాదు మానవా, నీవు ఎవరు మానవ అంటున్నా? నేను ఎవరన్నా అయిపోతు. మా అన్నేది లేదంటే మళ్ళీ మానవ అంటావే. నువ్వు మానకంటే తాగు అట్లే అగ్గి పట్టుకో, కాలిపో. మాకు నువ్వు అయిపో, బూడిది అయిపో. నువ్వు మేము దేవతలం ఎప్పుడు కాదు కదా. మేము కాదు మేడం, అగ్గి పెట్టితేనే కాలేదే. మానవా, నీవు ఎవరు ఉంటున్నాను? నేను ఎవరన్నా అయిపోద్దు. పక్కనే వ్యాపారాన్ని కట్టమొచ్చిన బోనిజీ అనగా ఎందుకల్లా నింగల్లా కొబ్బరి నూనె కలిసి చెప్పు. నూనె అనగా ఏమిటి మానవా? నూనెలు ఎత్తి తెల్దా? అట్లాంటివి తెలియవు. ఇంటికి ఇలా పక్కన సిక్కుబట్టి తెచ్చిన నూనెలు ఎత్తి తెల్దేమి? మా యొక్క దేవతలకి ఇలాగనే ఉంటాయి గిరిజాలు. నూనెలు ఎండి తెలీదా? తెలియదు. పని కట్రాయిలు ఉన్నాయి, తీసుకో. జత 30. ఎడ్రైలు గిడ్డలు మాకు తెలిసిన అట్లాంటివే. అవి కూడా తెలీదా? మాకు అట్లాంటివన్నీ తెలియవు. బోనిజీ ఓనేరుగా ఏమిటి మానవా? ఈ పొద్దు బాగా ఏం వ్యాపారము. పద్దెన్నే వ్యాపారాన్ని కట్టమొచ్చిన మాయ చెప్పరనా కొడుకు నేను. నోరు ముసుకు బోనిజీ. అలాంటి పోనీలనగా మాకు తెలియదు మనం అంటున్నావు కదా. మీకు ఏమి రేట్లు తిరిగి వస్తాండేది? మీరేమి లాగమని వచ్చారు. పూర్తికి 20 సార్లు నువ్వు పోరా సమయ. మంచి పంచాయతీ గలాసులు పెట్టినారు, ఖాళీ చేసేసినారు. అన్నీ వచ్చేది ఎత్తుకొని వెళ్ళిపోయేదే. జోబిల్లా వీళ్ళందరినీ పట్టుకొని వెళ్ళిపోతారు. నా మాటిని ఏంది కర్మ. ఏంటి సారా? దాని వీడియో కల్లా చూపిస్తాను. ఓనిజీ ఓనేరుగా ఏమిటి మానవా? ఎవరు మందే? మాది కదిరి మానవా? మా దిక్కదిరియా? మా దిక్కదిరి ఆడ దూరం ఉండేదా? అలా కాదు, మా యొక్క చేతులు కదిరెట్టున్నాను. కదిరా? అవును. కదిరిలో నాకు అందరు తెలుసు, నాకు తెలియకుండా. కోనేటి గట్ల మెట్టుకుంటారు. రామచంద్ర కొడుక, వెంకటప్ప కొడుక, ఏం మానవా? మల్లయ్య కొడుకు కదిరి. ఏగటప్ప రామచంద్ర వాయిన వేయన కాదు. కదిరిపోగల వెళుతున్న నా పేరు గణపతి స్వామి. ఈ పొద్దు కడ మీద లేకంటావు, రేపు మా మీద లేకంటావా? ఫస్ట్ బాత్రూమ్ లేక మనకు నేను జారి పడిపోతాను. కడ మీద లేకంట. అలా కాదు మానవా, కడి మీద లేవు చీటీలు కరుస్తాయి, సస్తారు. ఇప్పుడే ఇడాన్ని దానికో మళ్ళీ పద్దనే వెళ్ళిపోదువా? మానవా, గడమిది లెక్కి నడిమి తలుపు కాదు. కదిరికోగలి వెళుతున్న నరసింహస్వామి, అతని తమ్ముడు నా పేరు గణపతి స్వామి అంటారు మానవా. అంటే మేము దేవతలం. దేవతలు కోమటోల్షేరులో దేవతలు మీరేనా? 18 బాధ వల్ల ఇంకెవరు మీరు? అలా కాదు, మేము పైన దేవతలము. దేవత సమయం మీరు ఆడలేదే? పైన ఉంటాం. పైన కలిసి చచ్చిపోయినావేమే? పైన ఉండేది నువ్వు. మానవా, మేము జన్మించేది అక్కడ దేవలోకమన. పక్కనకి రావాయని వీపీ వస్తాడు. అందరూ ఒకసారి చచ్చిపోంటారు, ఒకసారి గట్రా మాడేస్తాం. ఏంది కర్మ. అవును మానవా, పైన దేవతల శంకరప్ప వచ్చి 3 ఏళ్ళు అయ్యాను, రిజర్వేషన్ చేసినాడు. అదే అన్న శంకరప్ప అంటే ఎవరు మానవా? శంకరప్ప అంటే తెలుసు పైనుంచి. అట్లాంటివన్నీ మాకు తెలియవు. కదిరి దేవతలు. అవును. కదిరిలు అందరూ బాగున్నారు సమయ. అంతా క్షేమంగా ఉన్నారు మానవా. ఎట్లా ఒలకాయ వేసరా? ఒలకాయ మానవా? ఒలకాయ తెలదా? అట్లాంటివి ఏం తెలియవు. కదిరి కదా, బెల్దారు పనికి పోతా. పనికి పోతా. దేవతలు మేము పని చేస్తామా? పని చేయవా? ఏ పని చేయం. పని చేయకుంటే మీకు అన్నం ఎట్లా? మానవా, మాకేం భోజనం కరువా? అమృతం చేపిస్తాం. అమృతమా? సమయం మీ ఊర్లో ఏం రేట్? 90? 99. 99 క్వార్టరా? చీప్. అది కాదు 99 ఎన్నేవు? మానవా, మా ఇండియా పగలటా. అలా కాదు, 99 ఎన్నేవు లేదా? నేనేదో పొరపాటు పడిపోయింది. అట్లా కాదు మన రూపాయి అన్నకి ఎడ వల్ల అట్లాంటిది కాదు. గలా చెప్తారు కాళ్ళకి. యుగంధర్ అలా కాదు, వేరేది. మేము అది మీదే పెద్ద పెద్ద డ్రమ్ముల్లో కడవల్లో పవర్లకు కట్టేశారు. నాటీనా? నాటి కాదు, పాలు పెరుగు ఇలా. అదే పాలు పెరుగు ఆపిలికాయలు గొర్రె పిసికలు. గొర్రె పిసికలు కాదు, దానమరి గింజలు. అది వేరు ఇది వేరు. అది వేరు ఇది వేరు. కదిరి దేవుడు అంటున్నావు. అవును మానవా. ఏమి ఎరకడ మదనపల్లికి వచ్చింది నువ్వు? మానవా, ఎవరొక భక్తురాలు తపస్సు పట్టి ఉంటే ఆమె వరాలు ఇవ్వడానికి వచ్చి ఉన్నారు మానవా. నిజం చెప్పు, భక్తురాలు తపస్సు పట్టి వచ్చినావా? శంకరన్ 4 దినం చేస్తాను, చికెన్ పకోడా దింగి తినేసి పదామని వచ్చినావా? మానవా,
అలాంటివన్నీ మేము దేవతలు పూజిస్తామా? తినరా? అట్లాంటివన్నీ మాకు రావు. 3 కేజీ తిన్న చిన్నకలు ఎమ్మకలా ఏయ్ ఆ పక్కనే వచ్చినాం మేము. అట్లా మెట్టికి దిగబడతా చిన్నగా పోతే బండి దేవతలము ప్రపంచమంతా ఎట్లుంది చూసేదాన్ని వింట పైకి. భక్తురాలు కొండమ్మ దేవి వరం ఇచ్చి వచ్చింది మీరే. అవును దేవతలు. అవును మానవా. నిజంగా దేవుడేనా? నిజమైన దేవతలు మానవా. ఈ పిల్లలు పొందిన అక్కడ ఇచ్చిపెట్టింది ఏంది తనక సమయ నిజంగా దేవుడు అంటావు. సమయ నిజంగా దేవుడు అయితే ఒకసారి మాయమైపో సత్య స్వామి దగ్గర తెలియక మానవా. నేను మాయమైపోవాలంటే ఎలా కాదు, నీ ఒక తూరు కన్నీళ్ళు మూసుకొని స్వామి గణమతి కళ్ళు మూసుకొని గణమతి లేటని నీ దాము దూరి ఇట్లా ఇంకో వెళ్ళిపోతావు పక్కన కనపడుకుంటా రాయి తీసుకునే హాస్తా అలా పోయేవాళ్ళం కాదు. ఇట్లే మాయం కాదు నువ్వు. అట్లే మాయమైపోతాం. చూసుకోండి అన్న కనకపోతే రాయి చేసేయండి. వేడుకుంటా కదిరి దేవుడా వైకుంఠ వాస ఎక్కడ ఆటి చేసినా ఒకడే కొన్ని గల్లేకి తీసేస్తా కాళ్ళకి ఇట్లే మాయం కయ్య నువ్వు. ఎట్లయితే 70 సార్లు వెళ్ళిపోయింది నేను వెనక్కి. మాయం ఇట్లే కల నువ్వు. వేడుకుంటాను సమయం ఏంది కదిరి దేవుడా వైకుంఠ వాస పరందమ్మా దేవుడా ఒకసారి కూడా మాయమైపోయిన చూసింది. ఒకసారి మాయమైపో సమయం నిజంగా దేవుడే నేనే పొరపాటు పడితే మళ్ళా వేడుకుందాం. కదిరి నరసింహస్వామి గణమతి లేటి దేవా ఒకసారి మళ్ళా ప్రదర్శనగా దేవ చూస్తేవా మానవా. చూసామే నా ముట్టి కింద అనుకుంటున్నా చూస్తువే. నేను మాయమయ్యే టయానికి మళ్ళా తెలుసుకున్నావు కాబట్టి ఇప్పుడే ప్రత్యక్షమైన రాయి తీసుకునేసి ఇటు బూతి సదరమైపోవు. నీకు పడిందా? నాకు పడుతుందా? నాకే. కదిరి దేవుడు భక్తురాలు కొండమ్మ దేవి కొర్రం ఇచ్చింది మీరే. ఎలాగో భక్తురాలు కొండమ్మ దేవి కొర్రం ఇచ్చినారు అదే చేతులతో నాకేమన్నా చేసుకో. ఏమి కావాలి మానవా? నాకు క్షమే. ఏమే నాకు క్షమే. ఏం మానవా? నాకు క్షమే. అన్నపకాయలు రా నీకేళ్ళరా బూడిద మగం నా కొడక కూర్చో నేను వచ్చిన చెప్ప స్వామి నాకేమన్నా చేసుకో. నీకే ఏం కోరుకోవాలా కానీ ఇచ్చేదన్నట్టున్నా కదా. చీమిడి తుడుస్తాను చీమిడికి మీరు వస్తాయి మాకు. సమయం నాకు సమయం. నీకే ఏమో కోరుకో. నాకు చెప్పు పెద్దమ్మ మన మిశ్రకాలు ఇలా నీకు ఆయన పిల్ల అక్కడ పీజీ వచ్చింది ఇట్లా ఆయన ఎర్ర సట్ర అమ్మ సమయ నాకేమన్నా చేసుకో. ఏం కావాలని కోరుకోమంటున్నా కదా. నాకు పెళ్లి కళ్ళు సమయ. ఎవరికే? ఆయమ్మ కబడ్డీ తెలిసిపోయింది నా గురించి. పెళ్లి కల్లా మానవా ఇంత చిన్న వయసులో నీకు వివాహం అవసరమా? ఎవరు చిన్నోడా? నీవు కలిసి తినేమే అమ్మ వానికి ఏమన్నా పాలక రాలేము చూడండి చచ్చిపోతున్నాడు నా కొడుకేమో. అది కొట్టుకో గట్టిగా కొట్టుకో తగ్గిపోతుంది. చస్తాను మీ అమ్మ తెచ్చిపోయింది. ఆధార్ కార్డు ఎంత పొడుగు ఉంది ఇది. నేను పెద్దవాడి అయిపోయినా సమయ. పెద్దవాళ్ళు అయిపోయినా అంటున్నావు. వివాహం కాలే కావాలా? కాదు సమయ. ఇక 3 సంవత్సరాలకు వివాహం అవుతుంది పోమారవా? ఇంక 3 ఏళ్ళకే. అవును నాకు పెళ్ళి ఎవరు ఏమన్నా ఎక్కడికి పోయినా బట్టనిది. నేను ఉండే నా కొడుకు మళ్ళా అన్నాలు తట్టుకోలేను. కొంచెం ముందరికే రా ఎక్కుతురా మెంద కాదు రోజు దక్కించొని ఎక్కుతాడు వచ్చా. దేవతలు కూడా ఏమే కొంచెం కూడా విలువ లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. సన్నగా మీ దేవుడు ఏ విలువిస్తుంది. చూడరా ఆపరేషన్ చేయలే ఇంకాడా మానవా. ఇక 1 సంవత్సరానికి వివాహం అవుతుంది పో. సంవత్సరం కాకుంటే 18 ఏళ్ళు అయిన ఓపికొనింది సమయం. ఈ గౌతమి నగర్లో ఎట్లంటే సాయంత్రం ఏందనుకో జతలు కొనుక్కుంటారు. పండ్లకు వేసి వచ్చా ఒకరిని సిమెంట్ రోడ్లు కొనుక్కోల్లా రగ్గు చినిగిపోయింది. 12 గంటలు అయిందనుకో ఒకటి కోటికెళ్ళి సమయం. రాత్రి కూడా 2-3 దల్లా ఎలా రగ్గిప్పించుకున్నా. నీకు ఫోన్ చేయి పులుగులు పడి నమ్మకాయలు కూర్చుంది సమయం. కొంచెం దయ చూసి బిర్యానీ చేసి నీకు వివాహం కానే కావాలంటున్నావు. నా భక్తితో నీకు ఈ రోజే వివాహం అయిపోయింది పోమనవా. స్వామి పెళ్లి అయిపోయిందా? అయిపోయిందా? పెళ్లి అయిపోయింది కదా. మళ్ళీ చెప్పుడు ఏమే వాళ్ళు ఇస్తారు, పూలు ఇస్తారు, ఇంట్లోకి వస్తారు, గడి పెడతారు. మధ్య మేసి దుప్పటేసి మళ్ళీ పుల్ల చల్లి దేవతలు అంటే డ్యాన్స్ చేస్తారేమో. నాకంటే ముందుకు ఎగిరి సత్సంగమే. దేవుడు అంటే ఇట్లా ఆ చేయి దించో ఆన్ చేసి నల్లగా అయిపోయింది. వాంచుడా దిక్కుతంటే వేసే నీ అలవాట్లు నేర్చుకోను మేము.
మేమేమో నీ నిలిపేదిలే. ఎందుకు నిలుపుతారు కర్నూలు సొమ్ము 3 రోజుల పాలు? ఇట్లా సప్పక మాటలు చెప్తారు నువ్వు దేవుడైపోయింది ఇప్పుడు. ఏం మానవా ఏమనుకుంటున్నావు తెలుసా? సమయ శాపను. పెళ్ళి నీకు 3 రోజులకి అవుతుంది పోమానవా? ఏమో నేను కోమాలన్నీ ఏంటో చచ్చిపోతాను తూగి తూగి బుర్రకలు అయిపోయినాయి ఏమో. ఎప్పుడు సమయ శోభనమా పెళ్ళి 3 రోజులకి అవుతుంది పో. చలికాలం మంచి ఎక్కువ పడుతుంది బిర్యానీ చేసి. శోభనమా అలాగే శోభనం కూడా అయిపోయింది పోమానవా? శ్రావణం అయిపోయిందా? అవును పోయిరా పని కదా అంత బిర్యానీ ఇచ్చి పెడతాను నిన్ను ఇక్కడ. మళ్ళీ అదే ఇప్పుడు బిడ్డ సమయం లాలి లాలి దొడ్డూలి లాలి మానవా ఇక సంవత్సరానికి సంతాన బలం అవుతుంది పోమానవా? పెళ్ళైన సంవత్సరానికి పెట్టలేదు. అవును నీ మగం అట్లా కదా. ఈ పొద్దు రెయ్యి 10 డాడీ అనపకాయలు మోటది నువ్వు కూర్చోరా బైపాస్ రోడ్డు మగం నా కొడక డాడీ 10 డాడీ అనల్లా. అలాగే సంతాన బలం కూడా ఇచ్చి ఉన్నాను పోమానవా? ఏం బిడ్డ భద్రంగా ఉండాలి కాబట్టి అలాంటి మగబిడ్డని ఇచ్చి ఉన్నాను పో. మగబిడ్డ అయ్యో నా కొద్ది సమయం మగబిడ్డలో ఏమే తాగేసి గింటలతో కొడతారు నా కొడుకులు. ఎప్పుడే తినిస్తున్నావా? మధ్యాహ్నమే కొద్ది సమయం. అలాగనే మగబిడ్డలు వద్దంటున్నావు, ఆడవాళ్ళ సంతానం ఇచ్చి ఉన్నాను పోమానవా? ఒకరా అవును ఒకరా ఇద్దొద్దు సమయం. ఏమే నాకు ఎవరున్నా కానీ 2 బిడ్డలు కల సమయం. ఇటువంటి కష్టకాలంలో 2 బిడ్డలు ఎందుకు మానవా నీకు? మగం కష్టకాలం పద బాలవాడి స్కూల్ కాడికి ఒక బిడ్డకి 20 కోడిగుడ్లు ఇస్తాను. 2 బిడ్డలకి 40 గుడ్లు. సాయంత్రం ఒక గుడ్డు ఉడకబెట్టుకొని గలాసి పెట్టుకొని పోసుకుంటే ఎక్కేది నీ ఎవరు నల్ల. మంచి మంచి నా కొడుకులు అనపకాయలు అమ్ముకొని తింటున్నారు సమయం. వాడి దగ్గర రొమ్ము తిన్నట్లే. ఆ ప్యాంట్ జిప్పు ఆ జిప్పు వేసుకో అర్థం జిప్పు నువ్వు ఈ సమయాన్ని నేను కాకుంటా. అలాగనే ఒక ఏం ఇంత కవరకి వేసుకోబోతుంది ఇంటి ముందర. అలాగనే నీకు 2 బిడ్డలు కూడా ఇచ్చి ఉన్నారు పోమానవా? 2 బిడ్డలు ఇచ్చినావు. అవును బిందెలు చేసినావు. వర్రం ఇచ్చినావు. బిడ్డలు ఇచ్చినావు. అవును కోడిగుడ్లు ఇచ్చినావు. నా పెన్లాము కోడిగుడ్లు బెడ్లు చూపించేసిపో మగం పగల తింగేస్తావు. మానవా అయ్యా పెట్టు నువ్వు వచ్చిడా నువ్వు పెట్టుమ్మరా దగ్గరికి రా దగ్గరికి చూపించు నా పెన్లాం బెడ్లని. మానవా నా పెట్టిన చూపించు సార్లు. చూపిస్తా ఆత్రపడద్దు. నాకు అవేం వద్దు. భార్య బిడ్డలు కావాలంటున్నావు. ఇక్కడే అమ్మశిరు మెట్టుకాడ రూమ్ లో ఉంటారు పో భార్య బిడ్డలు లక్షణంగా. నీకేం పోయి అమ్మశిరు మెట్టకల్లా? నేను రోజు డ్రామాలకు వచ్చి నువ్వు అమ్మశిరు మెట్టకలు తిరుగుతానువా? మానవా మేము దేవతలు కాబట్టి ప్రజలు ఎక్కడెక్కడ బాగా సుఖ సంతోషంతో ఉన్నారని నాలుగు తిరుగుతూ ఉంటాం. వద్దే పనిలే స్వామి నాకు ఇవేం వద్దుగిని ఒక మాట చెప్పేసి ఛానల్ నుంచి దేవతలు కనిపిసి అడుగుదాం అనుకోండా. అడుగు. మొన్న వాన పడి కదా తుంపరా రేపు నుంచి మళ్ళా మీరు పైన ఉంటారు కదా దేవతలు. బాత్రూమ్ ఆడ కూర్చుంటారు. నువ్వేనా పీజేసేది సమయ నిజంగా దేవుడు అంటున్నావు. నీ నిజస్వరూపం ప్రజలకు చూపించదేవా? ఏ రూపం చూపించవాలి? ఇదే బీచ్లు చూపించవు ఆ ఎమ్మకలు చూడలేక ఉగ్ర రూపము. అలాగనే కాటమరాయుడా కదిరై నరసింహుడా కాటమరాయుడా కదిరై నరసింహుడా ఏదైనా లేదమారనే దేవుడా నాయన మా సత్య నాకు చిన్న కీడ నెంబర్ ఇంటికి వస్తా అని చెప్పి 20,000 అడ్డమని తీసుకుని లోపల కొడుకు పాకుండా వాళ్ళ ఇంటికాడికి వచ్చి మిద్ది మీద దానికి నరసింహ స్వామి తమ్ముడు అంటే కనుమతి రేటబ్బా మహానుభావుని చూడలేక ఏమి తెచ్చేసి లోపల నా కొడుకు మిద్ది మీద దానికొని పెళ్ళాంక లేడు అని చెప్పి ఇదాకా వచ్చి నేను కనుమతి లేదే అవి అని చెప్పుకోడు లోపల నా కొడుకు వచ్చాడు. నేను భయం ఏం నాకు పాపమే అన్నారు నాకే